అందరికీ. రోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 15వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పంచగన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంకం భీమకర్మ వృకోదరాహ. పాండవులు యుద్ధానికి సిద్ధం అని చెప్పి అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు వాళ్ళ శంఖాలను మోగిస్తారు కదా. వాళ్ళ శంఖాలకు కూడా వాళ్ళకి పేర్లు ఉన్నాయన్నమాట. ఆ శంఖాల పేర్లు మరియు వాటిని ఎవరు మోగించారని చెప్పి ఈ శ్లోకంలో వివరిస్తారు. పంచగన్యం అనగా శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. పంచగన్యం ఋషికేశ. పంచగన్యం అనే శంఖంని ఋషికేశుడు అనగా శ్రీకృష్ణుడు మోగించారని చెప్పి చెప్తాడు. శ్రీకృష్ణుడికి ఋషికేశుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అర్జునుడికి బోధిస్తూ ఉంటాడు కదా జ్ఞానాన్ని, అందుకు ఋషికేశుడు అనే పేరు వచ్చింది. దాని తర్వాత దేవదత్తం ధనుంజయ. దేవదత్తం అనే శంఖంని ధనుంజయుడు అనగా అర్జునుడు తన అన్నైన ధర్మరాజు అనగా యుధిష్ఠిర మహారాజ్కి కష్ట దుఃఖాల్లో అంటే తనకి ధనం కావాల్సిన టైంలో ధనం సహాయం చేస్తాడు. సో అందుకు ధనుంజయుడు అనే పేరు అర్జునుడికి వచ్చింది. దేవదత్తం అనే శంఖంని ధనుంజయుడు మోగించాడు. తర్వాత పౌండ్రం అనే శంఖంని భీముడు మోగించాడనమాట. భీముడు అనగా వృకోదరుడు అని చెప్పి ఈ శ్లోకంలో వివరిస్తాడు. వృకోదరుడు అనగా గట్టిగా తిని హిడింబాసుని వధించాడు కదా, అప్పుడు వృకోదరుడు అని భీముడికి పేరు వస్తుంది. అలాగా ఈ ముగ్గురు కలిసి వాళ్ళ శంఖాలను మోగించారని చెప్పి శ్లోకంలో వివరిస్తారు. అదే శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.